ఎంత కష్టపడినా డబ్బులు చేతిలో నిలవకపోవడం, అప్పులు తీరకపోవటం, దానికి కారణం మనకు తెలియకుండా మనలో దాక్కున్న కొన్ని నెగెటివ్ ఫీలింగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎమోషనల్ క్లీనింగ్. అంటే మన మనసులో పేరుకుపోయిన నెగెటివ్ ఫీలింగ్స్. వీటిని క్లియర్ చేయడానికి ఒక మ్యాజికల్ టెక్నిక్ నేర్చుకుందాం. ఈ ఎమోషనల్ క్లీనింగ్ చేయడం వల్ల మన ఎనర్జీ క్లీన్ అవుతుంది, మైండ్ క్లియర్ అవుతుంది, మనీ అట్రాక్షన్ పెరుగుతుంది, మన చుట్టూ ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అవుతుంది. మీలో ఈ ఫీలింగ్స్ ఉంటే డబ్బు ఫ్లో ఆగిపోతుంది. ఉదాహరణకి జెలసీ, ఫియర్, సెల్ఫ్ డౌట్. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు డబ్బులు అయిపోతున్నాయని ఫీల్ అవ్వటం, లేదా ఎవరైనా కొత్త కారు కొన్నా, మంచి ఇల్లు కట్టినా వాళ్ళని చూసి అసూయపడ్డం, నేను ఇంత సంపాదించగలనా, నాకు అదృష్టం ఉందా అని మనల్ని మనం తక్కువ చేసుకోవడం. ఇవన్నీ ఉన్నప్పుడు మనం డబ్బును ఆకర్షించలేం. యూనివర్స్ మనకి అబండెన్స్ ఇవ్వదు. అందుకే ఆ ఎనర్జీని ఇప్పుడు క్లీన్ చేద్దాం. మనం డబ్బుని ప్రేమగా చూస్తేనే డబ్బు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని క్లియర్ చేయడానికి రిలీజ్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. మీకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచన వచ్చినా వెంటనే కళ్ళు మూసుకొని మనసులో ఇలా చెప్పండి: నేను ఈ ఫీలింగ్ని రిలీజ్ చేస్తున్నాను, నేను సంపదను ఎంచుకుంటున్నాను. ఆ తర్వాత 3 సార్లు గట్టిగా శ్వాస తీసుకోండి. అంతే, ఆ క్షణమే మీ ఎనర్జీ క్లీన్ అయిపోతుంది. ఆ గాలితో పాటే ఆ భయాన్ని, అసూయను బయటకు వదిలేస్తున్నట్లు ఊహించుకోండి. ఇక రెండో పద్ధతి ఇంకా పవర్ఫుల్గా క్లీన్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హోపోనోపోనో టెక్నిక్ వాడదాం. ఇది మన సబ్కాన్షియస్ మైండ్లోని నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేస్తుంది. మీ గుండె మీద చెయ్యి వేసుకుని డబ్బుని ఒక వ్యక్తిలా ఊహించుకొని ఈ 4 మాటలు చెప్పండి. ఐఎమ్ సారీ, డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు భయపడినందుకు. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఎదుటివారి దగ్గర నిన్ను చూసి అసూయపడినందుకు. థ్యాంక్ యూ, నా అవసరాలు తీరుస్తున్నందుకు. ఐ లవ్ యూ, నేను నిన్ను గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఈ 4 మాటలు మీ లోపల ఉన్న గిల్ట్, భయాన్ని క్లియర్ చేస్తాయి. ఇప్పుడు నాతో ఈ అఫర్మేషన్ చెప్పండి: నేను నా పాత భావాల్ని వదిలేస్తున్నాను, నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను. మీ ఎనర్జీని ఈరోజే క్లీన్ చేసుకోవడానికి రెడీగా ఉంటే కింద కామెంట్స్లో ఐఆమ్ రెడీ అని టైప్ చేయండి. ఈ టెక్నిక్ని రోజుకు కనీసము 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మార్పు మీకే తెలుస్తుంది. మీకు ఎప్పుడైనా ఈ నెగిటివ్ ఫీలింగ్స్, భయం, డౌట్, జెలసీ ఎప్పుడు వచ్చినా వెంటనే ఈ క్లియరింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.